నాకు నిన్న వ్యక్తి మెసేజ్ పెట్టాను అనమాట, బ్రో మీరు దుబాయ్లో ఫుడ్కి ఎలా చేస్తున్నారు, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది దుబాయ్లో అని చెప్పి. అవును, మన ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. నాకైతే ఇక్కడ ఫుడ్ తిన్నందుకు 500 dirhams అవుతుంది, అంటే మన ఇండియన్ కరెన్సీలో 12,000 రూపాయలు. 12,000 రూపాయలు ఏంటి బ్రో మరీ అంత ఎక్కువ అని అనుకోవచ్చు. 12,000 రూపాయలని మీరు డివైడ్ చేయండి ఒక మంత్కి. అప్పుడు మీకు నాకైతే dirhamsలోకి డివైడ్ చేసినా కాబట్టి నాకైతే 16 dirhams పడుతుంది ఈచ్ డే. అంటే మీకు ఒక పూటకు వచ్చి నాకు 3 times పెడతారు ఇక్కడ. ఒక పూటకు వచ్చి నాకు 5 dirhams అవుతుంది. అట్లా మీరు చూసుకున్నట్లయితే 5 dirhams వచ్చి 125 రూపీస్ ఇప్పుడున్న రేటు తోటి. మీరు అట్లా చూసుకున్నట్లయితే ఒక పూటకి 125 రూపీస్ అవుతుంది. అలా చూసుకున్నట్లయితే నాకు ఒక రోజుకి 125 350 దాకా అవుతుంది. అలా అన్నమాట. నేనైతే అలా డబ్బులు సేవ్ చేసుకున్నాను. ఫస్ట్ నాకు తెలీదు, తర్వాత నేను చిన్నగా తెలుసుకొని ఒక రెస్టారెంట్లో నాకు నచ్చిన కాడ నేనైతే మెస్ పెట్టేసుకున్నాను. 3 times పెడతారు, 500 dirhams తీసుకుంటారు అనమాట. అట్లా ట్రై చేయండి. నేను ఇలా గ్రాసరీస్ కొనుక్కొని ఇంకా మనకి వంట వండుకోవాలన్నా కూడా చాలా డబ్బులు అవుతాయి. అందుకని చెప్పేసి ఇలా సింపుల్గా టైం కూడా సేవ్ అవుద్ది, మనం వెళ్ళేసి డైరెక్ట్ తినొచ్చు. అదనమాట. నాకు నచ్చిన ఇండియన్ రెస్టారెంట్లో అక్కడ నేను మెస్ అయితే పెట్టుకున్నాను, అక్కడైతే తింటున్నాను. అలా మీరైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది.